హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. టుడే మీ న్యూ వ్లాగ్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ వేపుడు అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలామందికి జిగురు వస్తుంది కదండి, జిగురు రాకుండా ఈరోజు అయితే చేసి అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అందులోకి తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఉప్పు, పసుపు, ఇంగువ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో ఒక సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అందులోకి అయితే కొంచెం పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు లేకపోతే కొంచెం నిమ్మరసం వేసుకున్నా కూడా జిగురు అనేది రాకుండా ఉంటుంది. అందులోకి ఫైనల్లీ కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గనిస్తే ఎమ్మీగా ఉండే బెండకాయ వేపుడు అనేది రెడీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్.